హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో బయటపడ్డ వేల కోట్ల స్కామ్ అండి. మాజీ సీఎంకు నోటీసులు, మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంతకాలం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి చదివి అమ్మో ఎంత పెద్ద స్కామో అనుకున్నాం కదా. ఆ స్కామ్కి తాత ముత్తాత లాంటి భారీ లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని చెప్తున్నారు. సో అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఢిల్లీలో జరిగింది టుమ్రీ స్కామ్. అది 100 కోట్ల స్కామ్ మాత్రమే, కానీ మన జగన్ చేసింది స్కామ్ వాల్యూ 7,000 కోట్ల కంటే ఎక్కువే అని చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మన మాజీ తెలంగాణ తల్లి కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సో ఆ స్కామ్లో నిందితులుగా సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. 100 కోట్ల స్కామ్ జరిగిందని భావిస్తున్న ఆ స్కామ్ వల్ల ముఖ్యమంత్రినే జైల్లో వేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏపీ సిఐడి ఈ స్కామ్ మీద విచారణ అయితే ప్రారంభించినట్లు చెప్తున్నారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వర్తించి జగన్కి వేల కోట్లు దోచిన వాసుదేవ్ రెడ్డి ఇంటిలో 3 రోజుల పాటు సోదాలు నిర్వహించింది. సిబిఐ స్కామ్కి సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది. అరెస్ట్ గండం నుంచి గట్టెక్కడానికి వాసుదేవ్ ముందుగానే బెయిల్ కోసం అప్లై చేశారు. సో దీన్ని చేసుకుంటే హైకోర్టు దీనికి నో చెప్పింది. దాంతో వాసుదేవ్ రెడ్డి అప్రూవల్గా మారిపోయారని చెప్తున్నారు. సో ఈ స్కామ్ వెనుక ఎవరు ఉన్నారు అనేది పూస గుచ్చినట్టు చెప్పడానికి సిద్ధమయ్యారని, దానికోసం ప్రభుత్వ అధికారులతో రాయబారాలు కూడా నడిపారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ మీద సిఐడి పూర్తిస్థాయి విచారణ జరుపుతోంది. ఏపీలో ఇంతకాలం అమల్లో ఉన్న లిక్కర్ పాలసీ పెద్ద స్కామ్ అని సిఐడి ప్రాథమికంగా తేల్చేసింది. దీంతో అరెస్టులు పర్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్కి తెరతీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో A1గా నిందితుడిగా అయితే నిలవనున్నారు. ఇప్పటికే చాలా కేసుల్లో A1 హోదాలు పొందిన జగన్కి మరో A1 హోదా లభించనుంది. ఏది ఏమైనా విషం లాంటి నాసిరకం మద్యంతో ఎంతోమంది ప్రాణాలు జగన్ ప్రభుత్వం తీసిందని చెప్తున్నారు. ఆ ఉసురు జగన్కి తప్పకుండా తగిలి తీరుతుందని చెప్తున్నారు. సో ఈ విధంగా దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.